శ్రీగురుభ్యో నమః. శ్రీగణేశాయ నమః. తస్యర్షి సంఖ్యయోజన దూరే దేదీప్యమాన శృంగౌఘః కలధౌత కలితమూర్తి కళ్యాణం దిశతు సప్తమస్సాల. శ్రీపురం యొక్క పంచలోహ ప్రాకారానికి 7 యోజనముల దూరంలో చక్కగా ప్రకాశించే శిఖరములతో ఉన్న వెండితో చేయబడిన 7వ ప్రాకారం మాకు శుభములను కలిగించుగాక అన్నది ఈ శ్లోకం తాలూకు తాత్పర్యం. శ్రీపురంలో ఉండేటటువంటి ప్రాకారాలు 8 ప్రాకారాలు. అందులో 7వ ప్రాకారం ఆ వెండితో చేయబడినటువంటి ప్రాకారం. వెండి అంటేనే శ్వేతవర్ణం, తెలుపు, శాంతిని ప్రసాదిస్తుంది. అంత చక్కగా వెండితో చేయబడినటువంటి ఆ ప్రాకారాన్ని దర్శించినటువంటి మానవులు సమస్త సుఖ సంతోషాలను శాంతులను అనుభవించాలని ఈ శ్లోకంలో ఉండేటటువంటి ఆంతర్యం. అంతేకాకుండా శ్రీపురంలో ఉండేటటువంటి అమ్మవారి చుట్టూరా ఉండేటటువంటి సమస్త ప్రాకారములు, మందార వనాలు, అద్భుతమైనటువంటి సౌందర్యాలు, వీటన్నింటినీ కూడా ఈ శ్లోకాలలో చెప్పడానికి గల కారణం, ఇవి అన్నీ తెలుసుకున్నంత మాత్రాన అమ్మవారి పూజ చేసేటప్పుడు ఒక్క శ్లోకంలో, ఒక్క మంత్రంలో, ఒక్క నామంలో శ్రీపురంలో నివసించేటటువంటి అమ్మవారు మన కనుల ముందర ప్రత్యక్షం అవ్వాలనే తాపత్రయం. అందువలన అందరూ కూడా అమ్మవారిని ధ్యానిస్తూ, స్మరిస్తూ, జపిస్తూ ఉంటారు. హరి ఓం. స్వస్తి.